వెళ్ళిపోయింది భయంకరంగా పేలింది. అక్కడ ఉన్నాం అందరం. మొత్తం ఇంకా అడ్డిపోద్ది. అది ఆపలేరు, ఎవరి తరం కాదు అది. ఆ బ్లో అవుట్ లాగా ఎక్కడ వాటర్ స్కూల్లో పేలినట్టే నిర్లక్ష్యమండి. ఓన్జీసీ పై అది 20 సంవత్సరాల క్రితం ఉంది. అది బాంబు పేల్చేయడానికి పొద్దున్న 10 గంటలకి బాంబు పేలటం వల్ల అది లీక్ అయిపోయింది. చాలా ప్రమాదమైన స్థితి చేశారు. అసలు రీకండిషన్ చేయలేదు అది. మళ్ళీ మొత్తం అంటిపోయింది. ఏం లేదు అక్కడ. ఇదిగో అట్టి 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 ప్రస్తుతం ఇరుసు మండలంలో జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ దీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ